నమస్తే. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో ఆధునిక సాంకేతికత ద్వారా కలుపుతున్న పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం ఇచ్చారు. ఇది దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా నిలుస్తోంది. ఈ వంతెన సముద్రంపై 2.8 కిలోమీటర్ల పొడవులో నిర్మించారు. వంతెన దిగువన ఓడల రాకపోకలకు అనువుగా ఓ కీలకమైన వర్టికల్ లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, ఈ 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్మాణ పనులను ప్రారంభించి 4 సంవత్సరాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా రామేశ్వరం తాంబరం ప్రత్యేక రైలును కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు తాజాగా ప్రారంభమైన పాంబన్ వంతెనపై ప్రయాణం చేసింది. ఈ రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో వంతెన కిందగా సాగిన కోస్ట్ గార్డ్ నౌకకు పచ్చ జెండా ఊపి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను కూడా ప్రారంభించనున్నారు.